మన రక్షకుడు, మన ప్రభువు, సజీవుడు, సృష్టికర్త, జీవాధిపతి, లోక రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని బ్రతికించి ఆయనను స్తుతించుటకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని యొక్క జీవ వాక్కులు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఆ జీవ వాక్కులలో ఉన్నటువంటి దేవుని యొక్క సంపూర్ణత మనకు ప్రత్యక్షమగునుగాక. ఇంతకుముందు మనము మీలో ఒకరు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క విషయాలను మనం రుచి చూచి అనుభవించి ఇతరులకు కూడా చెప్పే కృప. దేవునికి స్తోత్రం. మనము నింపబడి మనం పొందుకున్నటువంటి ఆ దీవెనలు, ఆ జీవాహారము ఇతరులకు కూడా ఇచ్చే కృప దేవుడు మనకు దయచేయునుగాక. 33వ కీర్తన ప్రారంభములోనే దావీదు గారు ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి, వాయిద్యాలతో ఆరాధించండి, యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. 2వ వచనంలో సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇట్లా మాటి మాటికి పలుమారు అంటే మొత్తానికి దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే ఆయన స్తుతులకు అర్హుడు. స్తుతులకు అర్హుడు. ఎందుకు? ఏం అర్హత ఉంది ఆయనకు అంటే, కింది వచనాలలో అన్నీ కూడా ఇదిగో ఈ దేవుడు ఇటువంటి వాడు. ఇదిగో ఈ దేవుడు ఇంత గొప్పవాడు. ఇదిగో మనం నమ్ముకున్నటువంటి ఈ దేవుడు ఎటువంటి వాడంటే చూడండి, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. 4వ వచనం. గనుక ఆయనను స్తుతించండి. ఆయన నీతిని, న్యాయమును ప్రేమిస్తాడు. కాబట్టి ఆయనను స్తుతించండి. లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయనను స్తుతించండి, ఘనపరచండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఘనపరచండి అంటే ఆయన ఆయనకు గొప్పతనాన్ని, ఆయన గొప్ప కార్యములను, ఆయన యొక్క స్వభావమును మనము ఈ వాక్యాల ద్వారా గుర్తు చేసుకుంటూ దేవుని ఘనపరచాలి. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. 8వ వచనంలో లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఇంతవరకు మనము ధ్యానం చేశాము. ఈరోజు 9వ వచనాన్ని ధ్యానం మనం చేయబోతున్నాము. 33వ కీర్తన 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయను ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన. He spoke, the world began. And it appeared at his command. ఇక్కడ మనకు వెంటనే ఆదికాండములో 1వ అధ్యాయములో ఆయన మాటలాడగా సృష్టి జరిగినట్టు మనము చూస్తున్నాము. చూడండి 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పలుకగా వెలుగు కలిగెను. ప్రపంచములన్నీ, విశ్వము అంతా కూడా, భూమి ఆకాశములన్నీ కూడా, ఆకాశంలో ఉన్నటువంటి సమస్త సమూహము, భూమి మీద ఉన్నటువంటి సమస్త జలచరాలు, భూమి క్రింద ఉన్నటువంటి సముద్రములు, నదులు, ఇవన్నీ కూడా దేవుని మాట వలన సృష్టించబడెను. గనుక ఆయనను స్తుతించుడి, ఆరాధించుడి, ఘనపరచు. నోటి మాట వలన సృష్టి. నోటి మాట వలన సృష్టి జరిగినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సృష్టి ఎట్లా వచ్చింది? ప్రస్తుతం లోకాన్ని అడిగితే, సాధారణమైనటువంటి మనుషులను అడిగితే సృష్టి ఎలాగ వచ్చింది అంటే రకరకాలైనటువంటి థియరీస్ మనము చూస్తాము.
ఎవల్యూషన్ థియరీ అని, ఆ, రకరకాలైనటువంటి కోతి ద్వారా మనిషి వచ్చాడని, లేదా ప్రారంభంలో ఒక పెద్ద విస్ఫోటనము జరిగింది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది పెరుగుతూ వచ్చింది అని రకరకాలైనటువంటి థియరీస్ మనం చూస్తూ ఉన్నాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యములో మనకు బోధిస్తూ ఉన్నాడు. సృష్టి అంతా కూడా దేవుని నోటి మాట వలన కలిగి ఉన్నది. దేవుని మాట వలన కలిగి ఉందంటే, మొట్టమొదటగా ఈ విషయంలో మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, దేవుని యొక్క అనంతమైన సృష్టి. దేవుని యొక్క అనంతమైనటువంటి సృష్టి. గాడ్ ఈజ్ ద క్రియేటర్. ఆయన వర్డ్ తోటి ఆయన సృష్టించాడు. ఆయన మాట. మాట అంటేనే మనకు ఆయన మాట ఈజ్ ఈక్వల్ టు ఆయనే. ఇప్పుడు మనము దేవుడు నోటి మాట ద్వారా సృష్టించాడంటే మనం మాట్లాడినట్టు కాదు అది. మనం మాట్లాడినట్టు కాదు. యోహాను గారు పరిశుద్ధాత్మ ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము వర్డ్. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆ మాట ద్వారా, సమస్తమును ఆ యేసుక్రీస్తు ద్వారా, వాక్యమయున్న ఆ యేసుక్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ఆయన నోటి మాట ద్వారా సమస్తమును కలిగెను. యేసుక్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను. దేవునికి ఒక గొప్ప అనంతమైనటువంటి శక్తి ఉన్నట్టు ఈ వాక్యములో మనము చూస్తున్నాము. కీర్తనల గ్రంథంలోని 24వ కీర్తన మొదటి వచనాలలో మనము గమనిద్దాము. 24వ కీర్తన మొదటి 2 వచనాలు. దావీదు గారే పరిశుద్ధాత్మ ద్వారా తను ప్రత్యక్షతలు పొందుకొని, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. మొదటి విషయము, ఆయన పలుకగా అవి కలిగెను. కలిగిన తర్వాత, వచ్చిన తర్వాత అవి ఆయనవి. సృష్టి అంతా కూడా ఆయనవి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. అవన్నీ కలిగాయి. కలిగిన తర్వాత దే ఆల్ బిలాంగ్ టు గాడ్. ఆల్ ద క్రియేషన్ అవన్నీ కూడా ఆయనవి. ఆయన ద్వారా వచ్చినవి, ఆయనవి. అందుకనే మనం చాలా దగ్గరలో మనం చూస్తాము, సృష్టి దేవుని చేతిలో, దేవుని యొక్క పనులను నెరవేర్చుటలో అవి ఉపయోగపడినట్టు మనం చూస్తున్నాం. దేవుడు ఆకాశ సమూహమును ఉపయోగించి యుద్ధములు చేసెను. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోవడం, చీకటి కావాలంటే చీకటి కావడము, ఒకరికి వెలుగు చీకటి కావాలంటే అలాగూ కావడం, ఆకాశము నుండి వడగండ్లను కురిపించడం. దే ఆల్ బిలాంగ్ టు గాడ్. చాలా మంది సృష్టి మీద ఆధారపడుతున్నారు కదా. సృష్టి వర్షం ఇచ్చింటే బాగుంటుంది, సృష్టిలో ఎండ తక్కువ అయింటే బాగుంటుంది. ప్రపంచమంతా కూడా ఆ సృష్టిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలను ఎలాగూ కంట్రోల్ చేయాలి అన్న ప్రయత్నంలో ఉంటూ ఉన్నారు. కొంత మేరకు వారు దానిని కంట్రోల్ చేయగలుగుతున్నారేమో. ఈరోజు మనం గమనిద్దాము, విశ్వమంతా కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినది. విశ్వంలో ఉన్నటువంటి
అవన్నీ కూడా ఏవేవి ఏ సూత్రము ప్రకారము అవి పని చేయవలనో ఆ నోటి మాటలో ఉన్నటువంటి జ్ఞానముతో బయటకొచ్చేసి అవి అవి ఫంక్షనింగ్ అవుతున్నాయి. ఒక్క సూర్యుని గురించి తెలుసుకోవాలంటే మన తరం కాదు. ఒక్క నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే మన తరం కాదు. అవన్నీ కూడా చక్కగా ఎక్కడ ఏవి పని చేయవలనో అవన్నీ కూడా దేవుని నోటి మాట ద్వారా కలిగినవి, పర్ఫెక్ట్‌గా సమస్త జ్ఞానంతో నింపబడినటువంటివి. మరియు అవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటివి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 4వ అధ్యాయములో చూడండి, 4వ అధ్యాయంలో 39వ వచనము నుండి యేసుక్రీస్తు విషయంలో అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేక ఉన్నారని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. గాలియు సముద్రమును ఉదాహరణకి ఇక ఎన్నో ఎన్నో ఆయన వాటికి ఆజ్ఞను ఇవ్వగలడు. అవి ఆయనకు లోబడును. దేవునికి స్తోత్రం. అవి ఆయనకు లోబడును. తన యొక్క ఉద్దేశములు నెరవేరు నిమిత్తము, తన కార్యములు నెరవేరు నిమిత్తము దేవుడు సృష్టిని ఆదేశింపగలడు. దేవుడు సృష్టిని ఆదేశింపగలడు. గనక ప్రజలారా వర్షము కావాలా, భూమి పండాలా, పంటలు పండాలా అంటే ఇదిగో సృష్టికర్త ఆయన మేఘాలకు ఆజ్ఞనివ్వగలడు. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే. భూమికి తన ఆజ్ఞను ఇచ్చి భూమి ఏం చేయాలనో ఆయన తన ఆజ్ఞ ద్వారా చేయించగలడు కదండి. కనుక చాలా మంది సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. పైన ఆకాశంలో ఉన్నటువంటి సమూహములకు వారు పూజ చేస్తున్నారేమో. ఇదిగో ఈరోజు సత్యము వింటున్నారు. వాటిని చేసినటువంటి సృష్టికర్త మాట మాత్రమే అవి వింటాయి. వాటికి ఆజ్ఞను ఇవ్వగలవాడు. దేవునికి స్తోత్రం. వాటికి ఆజ్ఞను ఇవ్వగలవాడు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా ఈ కార్యములు జరిగినట్టు మనము చూస్తున్నాము. 89వ కీర్తనలో 11వ వాక్యము. కీర్తన గ్రంథము 89:11. తొమ్మిదవ వచనం నుండి, సముద్రపు పొంగుననుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని వేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. నీదే ప్రభు, ఆకాశము, భూమి, లోకమును దాని సంపూర్ణతను నీవే. సముద్రము పొంగు ననుచువాడవు నువ్వే. యోర్దాను నది పొంగుచున్నది. దేవుని ప్రజలు వస్తున్నారు. యోర్దాను నది భీకరంగా పొంగుచున్నది. ఎప్పుడైతే మందసాన్ని పట్టుకొని యాజకులు తమ కాలు పెట్టారో అది డివైడ్ అయింది. సృష్టి దేవుని మాట ద్వారా కలిగినది. సృష్టి దేవునికి చెందినటువంటిది. సృష్టి దేవుని మాటకు లోబడున్నది.
దేవుని మాటకు లోబడినది. దేవునికి స్తోత్రం. ఆ దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడిరి. సాధారణంగా అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? కాల్చేయడమే కదా. అగ్ని ఎవరి మాటనన్నా వింటదా అండి? అగ్ని ఎవరి మాటనైనా వింటదా? మండుతున్న దాన్ని ఆగిపో అంటే ఆగిపోతుందా? కానీ దేవుడు అద్భుతం. ఆజ్ఞనిచ్చి వారి శరీరానికి ఉన్నటువంటి వెంట్రుకలు కూడా కాలకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక సృష్టి దేవుని మాటకు లోబడును. సముద్రము పొంగుననుచువాడవు నువ్వే. నువ్వు సముద్రము గుండా వెళ్ళినా అవి నిన్నేమి చేయవు. ఎందుకంటే నేను ఆజ్ఞనిస్తాను కదా. నేను ఆజ్ఞనిస్తాను. ఇప్పుడు మనము వింటున్నటువంటి మనం గుర్తించాలి. మనం నివసిస్తున్నటువంటి సమయంలో సృష్టి మన చుట్టూ ఉంది కదండి. చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, మనం నడుస్తుంటాము, భూమి ఉంది. ఆ? దేవుడు తన చిత్తము ప్రణాళికలు నెరవేరు నిమిత్తము మన దినములు సంపూర్ణము కావడానికి ప్రతిరోజు ఆయన సృష్టికి ఆజ్ఞనిచ్చి మనలను కాపాడుతున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన సృష్టికి ఆజ్ఞనిచ్చి, ఆ ఎండకు గాని, ఆ గాలికి గాని, ఆ వానకు గాని, మనం నడుస్తున్నటువంటి భూమికి గాని ప్రతిరోజు కూడా ఆయన సృష్టికి ఆజ్ఞనిచ్చి మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిడుగు పడుతుంది. ఎవరి మీద పడుతుందో, ఎండ విపరీతమైనటువంటి ఎండ, ఆ ఎండకు ఆజ్ఞనిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. అది గుర్తించి స్తుతించండి అంతే. అదే కదా కీర్తనకారుడు 33వ కీర్తనలో దేవుని ఆరాధించండి, స్తుతించండి, వాయిద్యాలతో ఆరాధించండి. ఎందుకు అంటే ప్రతిరోజు నన్ను కాపాడడానికి ఆయన సృష్టికి ఆజ్ఞను ఇస్తున్నాడు. ఆజ్ఞను ఇస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో చూడండి. 2, 3 వచనాలు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ వాక్యము. ప్రపంచములు దేవుని వాక్యము వలన, దేవుని వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు, ప్రపంచములు యేసుక్రీస్తు వలన నిర్మాణమైనవి వనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. మానవునికి ఉన్నటువంటి గొప్పతనం యొక్క పరిమితి ఏంటంటే, ఏదైనా మానవుడు కనుగొన్నాడు, సృష్టించాడు అంటే ఒక కనబడే దాన్ని తీసుకొని, కనబడేటటువంటి దాన్ని తీసుకొని ఇంకొక దాన్ని తయారు చేస్తాడు. అది కూడా గొప్ప విషయమే. అది కూడా గొప్ప విషయమే. ఇక మరి ఇక్కడ దేవుడు
హూ కెన్ బి ఎ గాడ్? ఎవరు దేవుడు కాగలరండి? ఏం లేదు. ఏమి లేదు. శూన్యములో, శూన్యము నుండి ఆయన కనపడనటువంటి వాటి నుంచి కనపడేటటువంటివిగా చేయువాడు. కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. మనకు కనిపించినటువంటివన్నీ అట్లా దేవుడు పలుకుతే అవి జరిగాయి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనం నమ్మడానికి సహాయం చేయాలి. లేకపోతే ఏమవుతది? దేవుడు లేడన్నటువంటి దానికొచ్చేస్తాం. దేవుడు లేడన్న దానికొచ్చేస్తాం. చాలా మందికి ఈ లోకంలో సృష్టి సృష్టి దేవుని ద్వారా జరగలేదు అని నమ్మేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాలు. కొలస్సీ పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా వ్రాయిస్తున్నాడు. 16 వచనము, 17వ వచనము. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. For through him God created everything in heavenly realms and on earth. He made the things we can see and the things we can't see, such as thrones, kingdoms, rulers, and authorities in the unseen world. Everything was created through him and for him. ఆయన ద్వారా ఆయన కొరకు. సృష్టి దేనికి? ఆయన కొరకే. ఆయనకేం అవసరం? తన నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము, తన కార్యములను సరిగ్గా నెరవేర్చువారు మనుషుల కంటే సృష్టి ఇంకా బాగా పనిచేస్తుంది. అందుకనే మనం చాలాసార్లు వింటుంటాం కదా, మనం సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి. మానవుల కంటే ముందుగా, ఎక్కువగా, విస్తారముగా ప్రతిరోజు దేవుని మహిమను వివరిస్తూ ప్రకటించుచున్నటువంటిది దేవుని యొక్క సృష్టి. అందుకేదా 1వ అధ్యాయము రోమా పత్రికలో 18వ వచనం నుండి మనం చూస్తాము, దేవుని యొక్క నిత్య శక్తి అదృశ్య లక్షణములు తాను చేసినటువంటి సృష్టిని చూడగా బయలుపరచబడుతున్నాయి. సృష్టి ప్రకటిస్తూనే ఉన్నది. And he existed before anything else and he holds all creation together. ఈ సృష్టిని అంతటిని కూడా ఆయన తన ఆధీనములో ఉంచుకొనగలడు. ఆయన ద్వారా సృష్టి జరిగింది, ఆయన కొరకు సృష్టి జరిగింది. సమస్తమును he holds the whole creation. Such a big God, such a wonderful God, such an amazing God that we have. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరిస్తే వీటి మీద మనకు ఆ జ్ఞానం వస్తుంది. దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండలేము. ఆకాశంను చూడగా, ఆ నక్షత్రములను చూడగా, ఆ గాలిని, సముద్రాలను చూడగా, వాటిని చూచి దేవుణ్ణి మనము మహిమ పరచాలి. కనుక ఈరోజు మనం సృష్టిలో జీవిస్తున్నాం కదండి. మనం సృష్టిలోనే జీవిస్తున్నాం. ఎక్కడెక్కడో ప్రయాణాలు పోతుంటాం మనం. దేవుడు ఆజ్ఞనిస్తాడు. సృష్టికి ఆజ్ఞనిచ్చి మనల్ని కాపాడుతున్నాడు.
డ్రైవ్ చేస్తుంటారు చాలామంది. సృష్టికి ఆజ్ఞనిచ్చి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఒకవైపు కాపాడుట, మరొక వైపు సృష్టి ద్వారా మనకు క్రమశిక్షణ కూడా ఉంటుంది. మరొక వైపు సృష్టి ద్వారా దేవుని యొక్క స్వరము వినపడుతుంది. సృష్టిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలు దేశాలకు, రాజ్యాలకు ఒక స్వరము, దేవుని స్వరము. ఇప్పుడైనా మనుషులు నా వైపు చూస్తారేమో, ఇప్పుడైనా మనుషులు నా వైపు చూస్తారేమో, దీని ద్వారా, ఈ విపత్తు ద్వారా, ఈ క్రమశిక్షణ ద్వారా అని ఆయన సృష్టి ద్వారా తన సంకల్పమును నెరవేర్చుకునేటటువంటి వాడు. చూడండి, చూడండి, సృష్టి వైపు మన కన్నులు తెరవబడాలి. చాలా మందికి మనం దాని మీద దృష్టి ఉండదు. మనం బాగానే జీవిస్తున్నాం కదా, అలా నడిచిపోతుంది జీవితము. ఇంత గొప్ప పెద్ద సృష్టి, అనంతమైనటువంటి సృష్టి తన నోటి ద్వారా కలిగిందా? ఇదంతా ఆయనకు సంబంధించిందా? ఆయన కొరకే ఇదంతా సృష్టించబడిందా? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయములో ప్రారంభంలో చూడండి 2-3 వచనాలు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే వీళ్ళిద్దరిని సాక్షులుగా పిలిచాడు. ఆకాశాన్ని పిలిచి, భూమిని పిలిచి, చూడండి నా పిల్లలు చూడండి, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. మీరు ఎప్పుడైనా నా మీద తిరగబడ్డారా? నా మాటకు మీరు ఎప్పుడైనా నో అని చెప్పారా? అంటే భూమికి, ఆకాశమునకు వాళ్ళని చూపించి, చూడండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిదెత్త సొంతమని దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అందరూ సృష్టిలో ఇంత గొప్ప గొప్పవి దేవునికి మాటకు లోబడుతున్నాయి. నా ప్రజలు అంటే ఇప్పుడు మన ఆ మాటలు నా కొరకు, ఆ మాటలు మన కొరకు. మనం కూడా దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నాం కదా, పిలువబడుతున్నాం కదా. అక్కడ ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకొనును. వేర్ టు గో? ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గరికి పోవాలి, దేవుని సన్నిధికి పరిగెత్తాలి అన్నటువంటి మనసు దేవుని ప్రజలకు ఉండాలి. భూమే లోబడుతుంది, ఆకాశమే లోబడుతుంది. వాటితో పోలిస్తే మన జీవితాలు ఎంతండి? ఆ లైఫ్ స్పాన్, భూమి యొక్క ఏజ్ ఎంత ఉంటుంది? మన ఏజ్ ఎంత ఉంటుంది? భూమి యొక్క విస్తీర్ణత ఎంత ఉంటుంది? మనం ఎంత? ఆకాశం యొక్క విస్తీర్ణత ఎంత? ఎంత పెద్ద ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ లోబడుతున్నాయి, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి. మనకి ఎన్ని ఆజ్ఞలో. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి మనసును దయచేసి మనము ఆయనకు లోబడు వారంగా, గాలి సముద్రము లోబడుతున్నాయి, మనము లోబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసుని ఇస్తాడు. మనం కోరుకుంటే చాలు. అవును ప్రభా, నేను నీ వాక్యానికి లోబడాలి, క్రీస్తుకు లోబడాలి అని మనం కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. వాక్యమైన ప్రభా, సర్వశక్తిమంతుడవు కదా ప్రభా, నువ్వు ఇంత గొప్ప పెద్ద సృష్టిని, అనంతమైన సృష్టిని నోటి మాట ద్వారా చేశావు. ఆ సృష్టి అంతా కూడా ప్రభా నీకు లోబడుతుండగా మేము కూడా నీ సృష్టి అయి ఉండి ప్రభా లోబడే మనస్సును దయచేయము, నీ మాటకు లోబడే మనస్సును దయచేయము, క్రీస్తు మార్గం నడుచుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.